హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 12, 13, 14 తేదీల్లో మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చలి తీవ్రత బాగా ఉండే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట చలి తీవ్రత కూడా పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉదయం పూట పొగమంచు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు, 1 నుండి 2-3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని అటు ప్రజలు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది జనవరి 12వ తేదీ నాటికి శ్రీలంక, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ అల్పపీడనం చాలా నెమ్మదిగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో జనవరి 12, 13, 14 తేదీల్లో ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో జనవరి 20వ తేదీన మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ అల్పపీడన ప్రభావం కోస్తాంధ్రపై ఎంతవరకు ఉండేది, కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రజెంట్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కావలి, సుళ్ళూరుపేట, గూడూరు, కోడూరు, మదినపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 12, 13, 14 తేదీల్లో ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలైన ఒంగోలు, కనిగిరి, పామూరు, గిద్దలూరులో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని భాగాలైన కడప, రాయచోటి, కదిరి, పులివెందుల, పొద్దుటూరు, అనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఈ వర్షాలు ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకునున్న తీర ప్రాంతాల్లో ఈ వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే జనవరి 12, 13, 14 తేదీల్లో ఇటు దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఆ 3 రోజులు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్స్, ధన్యవాదాలు, వాచింగ్.